అప్డేట్ చూస్తే ఈ నెల 26 నుండి కాపు రిజర్వేషన్ల సాధన పాదయాత్ర కొనసాగుతుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఆయన పర్యటించారు. వంగవీటి రంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ముద్రగడ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఆయన అమలు చేయమని అడిగితే ఈ రోజుకి ఆ దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. మాట మాటకి కమిషన్ వేశాను 9 నెలలు అంటూ ఉన్నారు. ఏదో అరువులు రేపన్నట్టుగా ఈ విధంగా మాట్లాడడం వారి స్థాయికి తగదని పదే చెప్తా ఉన్నాను. 2016 ఆగస్టు లోపల పూర్తి చేస్తాను. క్యాబినెట్లోనూ అసెంబ్లీలోనూ తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్చమని కేంద్రం పంపిస్తానని చెప్పేసి ఇచ్చిన మాటని మర్చిపోయి మీరు 9 నెలలు ఇదే పాట పాడుతూ ఉన్నారు. పాడిందే పాట అంటారు సార్. ఆ విధంగా ఉంది. ఈ మధ్య వారికి ఇచ్చిన హామీలు గుర్తుకు రావట్లేదని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. వారు గుర్తుకు రావడం కోసం అండి చావో రేవో చలో అమరావతి కార్యక్రమం తీసుకోమని 13 జిల్లాల్లో ఉన్న పెద్దలు, సోదరిమణులు, అలాగే అడ్వకేట్స్ మీట్లోనూ ఇతర సందర్భాల్లో కూడా పదే చెప్పిన మీదట గుర్తు చేయడం కోసం పాదయాత్ర, నిరవధిక పాదయాత్ర అండి 26 జూలై నాడు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూలై 26కి ఈ ఉద్యమం ప్రారంభించి 2 సంవత్సరాలు కాబోతుందండి. ఆ సందర్భంగా కూడా వారికి గుర్తు చేయడం. తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో మోహనరంగా జయంతి సందర్భంగా చౌరస్తాలో రంగా అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అభివృద్ధికి రంగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరావు గారి 70వ జయంతి సందర్భంగా కోదాడ మున్నూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా చేసినటువంటి ముందు కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, విజయవాడ ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక మహానాయకుడు, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిని అతి దారుణంగా సంఘ విద్రోహ శక్తులు కుట్ర పన్ని ఆనాటి ప్రభుత్వం అండతోటి అంతమొందిన సంగతి యావత్ భారతదేశానికి కూడా తెలిసినటువంటి విషయమే. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రంగా గారు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక గొప్ప మాననీయమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు రంగా జయంతి సందర్భంగా 10 కేకుని కట్ చేయడం జరిగింది. మా
సభ్యులు ఈ విధంగా మాకు సహకరించడం వల్ల ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఆశయాలని మేము ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఈ విధంగా సహకరించినందుకు మా సభ్యులకు, మా మున్నూరు కాపు సంఘం